అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. జై ఇండియా. ఈరోజు మీ అందరి ముందుకు తీసుకురావాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈరోజు మనందరికీ తెలియాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం, తెలిసి ఉన్నా మనం తప్పక పాటిస్తున్నటువంటి విషయం. దీని గురించి మనందరం ఈరోజు తెలుసుకోవాలని ఉంది కాబట్టి నేను మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి నేను చెప్పే దాంట్లో తప్పులు ఉంటే క్షమించండి, ఒప్పులు ఉంటే వాటిని పాటించండి. ఈరోజు మనం చూస్తున్నటువంటి కార్పొరేట్ స్కూల్స్కి, సర్కారీ బడులకి, అంటే గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళకి ఉన్న డిఫరెన్స్. మనందరం కూడా ఈ రోజుల్లో గవర్నమెంట్ విద్య కంటే ప్రైవేట్ విద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దానికి కారణం ఏంటంటే, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నంత ఫ్యాకల్టీ, ఎడ్యుకేషన్, డెడికేషన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండదని మనందరి యొక్క అభిప్రాయం. నిజానికి ఏంటంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్య అనేది మన చుట్టూ ఉన్న పరిసరాల పరంగా జరుగుతుంది. కానీ కార్పొరేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో జరిగే విద్యా బోధన అనేది ఒక ఎడ్యుకేషన్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనికి ఉదాహరణలు ఏంటో చెప్తాను. ప్రైవేట్ స్కూల్లో మనకు విద్య అనేది కేవలం ర్యాంకుల కోసం, మార్కుల కోసం, పుస్తకాలను బట్టి మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళకు బయట ప్రపంచం అనే దాని మీద అవగాహన అనేది ఉండదు. కానీ అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనకి నేర్పే ప్రతి ఒక్కటి కూడా మన చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా, మనకు అనువైన వనరుల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకోవాలి అనే విధానం బట్టి నేర్పిస్తూ ఉంటారు. దీనికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏంటంటే, పర్యావరణం అనే ఒక పాఠం తీసుకుంటే దాన్ని మనకు గవర్నమెంట్ పాఠశాలల్లో ఏ విధంగా నేర్పిస్తారు? ఉదాహరణకు, మొక్కలు పెంచడం అనే దాని గురించి మనకు పాఠాన్ని మాత్రమే బోధించకుండా మొక్కలు ఎలా పెంచాలి, వాటిని ఎలా సంరక్షించాలనే దానిపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించి వారికి భవిష్యత్తులో ప్రకృతిని ఎలా రక్షించాలి, కాలుష్యాన్ని ఎలా నిర్మూలించాలనే విషయం గురించి కూడా వారికి తెలిసేలా చేస్తారు. అదే కార్పొరేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళ విషయానికి వస్తే కేవలం పుస్తకాల్లో ఒక పాఠం చెప్తారు, దాన్నే పాటించమంటారు. ఆహ్లాదకరమైన, ఆనందకరమైన విద్యను గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనకు అందిస్తారు. ఎక్కువ ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా విద్యని నేర్చుకుంటూనే మన చుట్టూ మన సంస్కృతి, సాంప్రదాయాలను నేర్చుకుంటూ సాగేది గవర్నమెంట్ విద్య. చాలామంది ఏమనుకుంటారంటే, స్టాండర్డ్ ఉండదు, ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉండదు అనుకుంటారు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చినప్పటికీ కూడా వారు ఏంటంటే, చుట్టూ ఉన్న పరిసరాల్లో జ్ఞానంతో పాటు మనం రేపటి రోజున పక్కవారికి ఎలా సహాయపడాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, మన చుట్టూ ఉన్న సమాజానికి మనం ఎలా తోడ్పడాలనే విషయాల మీద ప్రతి ఒక్కరికి అవగాహన అనేది వస్తుంది. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో కేవలం ర్యాంకులు, నీ చదువు, నీ స్వార్థం. ఈ రోజుల్లో తల్లిదండ్రులని పిల్లలు పట్టించుకోకపోవడానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే విలువలేని విద్య ఎంత నేర్చుకున్నా దండగా అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే కేవలం మార్కులు, ర్యాంకులు తప్ప బయట ప్రపంచంలో అవగాహన అనేది ఉండదు. ఎందుకంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు అనేటివి వింటే, చూస్తే రావు, వాటిని పాటిస్తుంటేనే మనకు అనుభవం అవుతాయి. కాబట్టి మన యొక్క గవర్నమెంట్ పాఠశాలల్లో ఉండే విద్యలో మనకు ఒక స్ఫూర్తి ఉంటుంది, మనకు ఒక ధార్మికత, భావితరాల భవిష్యత్తు అనేది కూడా దాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లల్ని గొప్పవారిగా తీర్చిదిద్దాలనుకోవడం తప్పులేదు. కానీ గొప్పవారిగా తీర్చిదిద్దడానికి ముందు వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెలుసుకోగలగాలి. ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క కళ ఉంటుంది. కానీ అది వారు చేసే పనుల ద్వారా మాత్రమే మనకు బయటపడుతుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే, వారు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివితే వారి మైండ్ ఇంప్రూవ్ అవుతుంది, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది,
వారి యొక్క విద్య ఇంప్రూవ్ అవుతుందనేది మాత్రమే మనం ఆలోచిస్తాం. కానీ రేపటి రోజున వారు తల్లిదండ్రులకు ఎలా విలువ ఇవ్వాలి, మన యొక్క భావితరాల భవిష్యత్తుని ఎలా తెలుసుకోవాలి, మన చుట్టూ ఉన్న వారిని ఎలా గౌరవించాలనేది మాత్రం మనకు గవర్నమెంట్ పాఠశాలల్లో మాత్రమే నేర్పిస్తారు. విలువలు అనేటివి మనలో పెంచేది ప్రతి ఒక్క విద్యార్థిలో భవితని గుర్తించేది గవర్నమెంట్ పాఠశాలలు. అలానే నేను ప్రైవేటు వాటిలో చదివించగలను, ఎవరి సామర్థ్యం వారిది. కానీ విలువలు నేర్చుకొని గొప్పగా చదవాలంటే గవర్నమెంట్ పాఠశాలలు మనకు మిన్న. కాబట్టి అందరూ కూడా మీ యొక్క పిల్లలను గవర్నమెంట్ పాఠశాలల్లో చేర్పించి భావితరాల భవిష్యత్తుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను, మన దేశ గౌరవాన్ని కూడా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.